శివాలయం రోజు అదృశ్యమవుతుంది. ఎలా? దేశంలో ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఎన్నో వింతలు విడ్డూరాలు దర్శనమిస్తాయి మన దేశ ఆలయాల్లో. అలాంటిదే ఈ గుడి కూడా. గుజరాత్ భావనగర్కు కిలోమీటర్ దూరంలో ఉన్న అరేబియా సముద్రంలో పరమేశ్వరుని దేవాలయం ఉంది. దాని ప్రత్యేకత ఏమిటంటారా? పొద్దున్నే మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అప్పటికి అక్కడ గుడి కనిపించదు. అక్కడ ఆలయం ఉందనడానికి సూచిగా ఓ ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. తరువాత మెల్లిగా మధ్యాహ్నం 1 గంట నుంచి సముద్రం వెనక్కి వెళుతూ ఉంటుంది. దాంతో ఆలయం పూర్తిగా కనిపిస్తూ వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది. ఇక భక్తులు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి పూజలు చేస్తారు. ఇలా రాత్రి 10 గంటల వరకు మీరు అక్కడే కాలం గడపవచ్చు. ఇక ఆ సమయం దాటితే మాత్రం అక్కడి నుంచి వెనక్కి వచ్చేయాల్సిందే. ఎందుకంటే మళ్ళీ సముద్రం ముందుకు వచ్చి ఆలయాన్ని నీట ముంచుతుంది. దాంతో అది మర్నాడు మధ్యాహ్నం వరకు కనిపించదన్నమాట. అది అక్కడ విశేషం. ధ్వజస్తంభం ఎత్తు దాదాపు 20 మీటర్లు. అంటే దాదాపు ఆ ఎత్తు వరకు నీళ్లు వచ్చేస్తాయి. కొన్ని వందల ఏళ్లుగా ఇక్కడ ఇలాగే జరుగుతుందట. ఈ పరమేశ్వర ఆలయాన్ని పాండవులు నిర్మించారన్నది స్థల పురాణ గాథ. పౌర్ణమి రాత్రిపూట సమయంలో 10 గంటల వేళ సముద్రం బాగా ముందుకు వచ్చేయడం, మెల్లిగా ఆలయాన్ని తనలో గర్భంలో దాచేసుకునే దృశ్యం అక్కడి యాత్రికులకు ఎంతో కనువిందు చేస్తుంది. ఇక్కడ ధ్వజస్తంభము 20 మీటర్ల ఎత్తు. ప్రతిరోజు కొన్ని వేల సంవత్సరాల నుండి సముద్రం అలలు ఆ ధ్వజస్తంభమునకు 20 మీటర్ల ఎత్తుకు తాకుతూ ఉంటాయి. అయినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇక్కడ పాండవులు పూజలు చేసి వారి జ్ఞాపకార్థం 5 శివలింగాలని స్థాపించారు. రాత్రి 10 గంటల తర్వాత సముద్రం నీటిలో మరలా శివలింగము మునిగిపోతుంది. ఆ సమయంలో భక్తులు వెనుకకు తిరిగి వచ్చేయాలి. సముద్రం నీరు వస్తున్నప్పుడు ఒడ్డు నుండి వెన్నెలలో రాత్రి 10 గంటల తర్వాత చూడవచ్చును. ఇటువంటి అద్భుతం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.